సోదరులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఏంటంటే మనము అయ్యవారిపల్లి గ్రామంలో చిన్నంబాయి మండలంలో ఈ మిరప మీద ఈ సేనాని వాడినటువంటి రైతు యొక్క అనుభవాలు తెలుసుకోవడానికి వచ్చాము. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు ఏం పేరు సార్? నా పేరు వసంత్ కుమార్ సార్. వసంత్ కుమార్. అవును సార్. మీది ఏ ఊరు సార్? అయ్యవారిపల్లి గ్రామం సార్. అయ్యవారిపల్లి గ్రామం. ఇప్పుడు ఈ మిరప పంట మీద మీరు ఏ మందు వాడారు సార్? సార్ ఇంతవరకు మనం మామూలుగా మందులు వాడినాము. తర్వాత దానికి పురుగు అనేది సావలేదు సార్. బొక్కలు పడుతుండే బాగా. తర్వాత దోమ అనేది ఉంటుండే. దాని కొరకు పోయి చిన్నంబాయి సెంటర్లో కలిస్తే సార్ కృష్ణ సార్ ఉండి సినాని అనే మంది టెక్నికల్ కొత్తది వచ్చింది, దీన్ని వాడి చూడండి అని అన్నారు. మేము వాడినాము, చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. మాకు ఏమేమి పోయాయి సార్ మీకు వాడిన తర్వాత? లద్ద పురుగు కానీ, నుసి పురుగు కానీ, పచ్చ పురుగు కానీ అన్నీ నీట్గా చచ్చిపోయాయి సార్. పురుగు మొత్తం పురుగు ఏ మాత్రం లేదు సార్. దోమ కూడా వెళ్ళిపోయింది సార్. దోమ కూడా వెళ్ళిపోయింది. కొట్టిన తర్వాత మీకు ఎలా ఉంది సార్ పైరు? నీట్గా ఉంది సార్ పైన మటుకు. ఓకే. ఇప్పుడు గమనించండి రైతు సోదరులందరూ కూడా, ఇప్పుడు మనము రైతు యొక్క మాటల్లోనే ఈ మిరప తోటలో ఈ సేనాని అనే మందును కొట్టిన తర్వాత ఈ పచ్చ పురుగు కానీ, కాయతొలిచే పురుగు కానీ, ఈ దోమ కూడా వెళ్ళిపోయిందని రైతు భాషల్ని మనము వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఈ రైతు సోదరులకు చెప్పొచ్చా సార్ వాడమని? చెప్పొచ్చు సార్. నాకు కూడా ఒకవేళ ఫోన్ చేస్తే నేను కూడా చెప్తాను. ప్రతి రైతు కనుకో ఎవరికైనా సరే నేను కూడా వాళ్ళకి చెప్తాను, నేను వాడినాను, తర్వాత మీరు కూడా వాడండి, మంచి రిజల్ట్ ఉందని చెప్తాను సార్.